శృంగేరి శ్రీ శారదా చంద్రమౌళీశ్వర పూజా వైభవం భారతదేశంలోని చతురామ్నాయ పీఠాలలో దక్షిణామ్నాయ పీఠంగా ప్రసిద్ధి చెందినది కర్ణాటక రాష్ట్రంలోని శృంగేరి శ్రీ శారదా పీఠం. జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదులు స్థాపించిన ఈ పీఠం వేద పరిరక్షణకు, సనాతన ధర్మ ప్రచారానికి, అద్వైత వేదాంత పరంపరకు మూలాధారంగా నిలిచింది. జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదులు భారతదేశంలోని 4 దిక్కులలో 4 ఆమ్నాయ పీఠాలను స్థాపించినట్లు గురు పరంపర సంప్రదాయం తెలియజేస్తోంది. అవి దక్షిణామ్నాయ శ్రీ శారదాపీఠం శృంగేరి, పశ్చిమామ్నాయ శారదాపీఠం ద్వారక, పూర్వామ్నాయ గోవర్ధన పీఠం పూరి, ఉత్తరామ్నాయ జ్యోతిర్మఠం బదరికాశ్రమ ప్రాంతం. ఈ 4 పీఠాలు వేదాలు, ఉపనిషత్తులు, అద్వైత వేదాంతం మరియు సనాతన ధర్మ పరిరక్షణకు చిరస్థాయిగా సేవలందిస్తున్నాయి. తుంగా నదీ తీరంలో ఒక నాగుపాము తన పడగతో గర్భిణీ కప్పను ఎండ నుంచి రక్షిస్తున్న దివ్య దృశ్యాన్ని దర్శించిన జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదులు ఆ ప్రదేశంలోని ధర్మస్వరూపాన్ని గ్రహించి అక్కడే శ్రీ శారదా పీఠాన్ని స్థాపించినట్లు గురు పరంపరలో వర్ణించబడింది. శృంగేరి పీఠానికి అధిష్టాన దేవత శ్రీ శారదాంబ అమ్మవారు. విద్య, జ్ఞానం, వాక్పటుత్వం, శాస్త్ర విజ్ఞానానికి అమ్మవారు అధిదేవతగా ఆరాధింపబడుచున్నారు. దేశ విదేశాల నుండి వేలాది మంది భక్తులు, విద్యార్థులు, వేదాధ్యాయులు అమ్మవారి అనుగ్రహం కోసం శృంగేరిని దర్శిస్తూ ఉంటారు. శృంగేరి గురు పరంపర ప్రకారం పరమశివుడు జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదులకు అనుగ్రహించిన పవిత్ర స్ఫటికలింగమే శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి. ఆ స్ఫటికలింగాన్ని ఆదిశంకరులు శృంగేరికి తీసుకువచ్చి నిత్యారాధనకు ప్రతిష్ఠించినట్లు పీఠ సంప్రదాయం తెలియజేస్తోంది. స్ఫటికం నిర్మలత్వానికి, పరమశివుని నిర్గుణ నిరాకార పరబ్రహ్మ తత్వానికి ప్రతీకగా భావించబడుతుంది. శృంగేరి పీఠంలో ప్రతిరోజు శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి వారికి అత్యంత శాస్త్రోక్తంగా నిత్య పూజ, అభిషేకం, అర్చన, దీపారాధన నిర్వహించబడతాయి. ఈ నిత్యారాధనలోని అత్యంత విశిష్టమైన అంశం ఏమిటంటే శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి వారికి జగద్గురువులే స్వయంగా అభిషేకం నిర్వహించడం. గురు పరంపరగా వస్తున్న ఈ దివ్య సంప్రదాయం నేటికి యథావిధిగా కొనసాగుతోంది. ఇతర ప్రాంతాల్లో అరుదుగా కనిపించే ఈ ఆచారం శృంగేరి పీఠానికి ప్రత్యేక గుర్తింపుగా నిలిచింది. అలాగే ప్రతి శుక్రవారం శ్రీ శారదాంబ అమ్మవారి సన్నిధిలో జరిగే శ్రీ చక్రార్చనను కూడా జగద్గురువులే స్వయంగా నిర్వహిస్తారు. జగద్గురువుల సాక్షాత్ సాన్నిధ్యంలో జరిగే ఈ దివ్య ఆరాధనను దర్శించడం మహాభాగ్యంగా భక్తులు భావిస్తారు. ఈ పూజలను దర్శించడానికి దేశ విదేశాల నుండి వేలాది మంది భక్తులు శృంగేరికి వచ్చేస్తూ ఉంటారు. శరన్నవరాత్రి మహోత్సవాల సమయంలో శ్రీ శారదాంబ అమ్మవారు ప్రతిరోజు వివిధ అలంకారాలతో భక్తులకు దర్శనమిస్తూ పీఠమంతా వేదఘోష, దేవీ పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో మహోత్సవ వైభవాన్ని సంతరించుకుంటుంది. శృంగేరి శ్రీ శారదా పీఠంలో జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదుల నుండి ప్రారంభమైన గురు పరంపర నేటికి అవిచ్ఛిన్నంగా కొనసాగుతోంది. ఈ గురు పరంపరలో అనేక మంది మహాయోగులు, మహాతపస్సులు వేదాంత పాండిత్యంతో ప్రపంచానికి సనాతన ధర్మాన్ని చాటి చెప్పిన జగద్గురువులు పీఠాన్ని అలంకరించారు. ఈ నిరంతర గురు పరంపరే శృంగేరి పీఠం యొక్క మహోన్నత వైభవానికి నిదర్శనం. ప్రస్తుతం దక్షిణామ్నాయ శ్రీ శారదా పీఠాన్ని 36వ జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాసన్నిధానం తమ దివ్య అనుగ్రహంతో అలంకరిస్తుండగా వారి ఉత్తరాధికారిగా జగద్గురు శ్రీ శ్రీ విధుశేఖర భారతి మహాసన్నిధానం గురు పరంపరను మహిమాన్వితంగా కొనసాగిస్తున్నారు. తమ తపోబలం, వేదనిష్ట, గురుకృప, ధర్మపాలనతో అనేక మంది భక్తులకు, వేద పండితులకు, విద్యార్థులకు, సాధకులకు అనుగ్రహాశిస్సులు ప్రసాదిస్తూ సనాతన ధర్మ ప్రచారాన్ని నిరంతరం కొనసాగిస్తున్నారు. జగద్గురువుల తపస్సు, గురుభక్తి, వేద సంప్రదాయ పరిరక్షణ, ధర్మ నిర్వహణ ఈ పీఠానికి జీవ ప్రాణాలు. జగద్గురువుల దివ్య దర్శనం, ఆశీర్వచనం పొందడం భక్తులు తమ పూర్వజన్మ సుకృత ఫలంగా భావిస్తారు. వారి సాక్షాత్ సాన్నిధ్యంలో జరిగే శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి నిత్యాభిషేకం, ప్రతి శుక్రవారం నిర్వహించబడే శ్రీచక్రార్చన శృంగేరి పీఠం యొక్క అపూర్వమైన ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రతిబింబిస్తున్నాయి. గురు పరంపర రక్షిత విద్య, గురు పరంపర రక్షితో ధర్మ అనే మహోన్నత సందేశాన్ని ఆచరణలో చూపిస్తూ జగద్గురువుల అనుగ్రహంతో శృంగేరి శ్రీ శారదా పీఠం సనాతన ధర్మ జ్యోతిని యుగయుగాలుగా ప్రకాశింపజేస్తూనే ఉంది. జగద్గురుభ్యో నమః. శ్రీ శారదాంబ సమేత
శ్రీ చంద్రమౌళీశ్వర స్వామినే నమః.